హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ అండి. స్టారింగ్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు. ఇండియా మెయిన్ లీడ్ రోల్. అదేనండి మన 'లవ్ టుడే' మూవీ ఉంది కదండి, ఆ మూవీలో హీరో. అండ్ మూవీ స్టోరీ చాలా సింపుల్ అండి. హీరో చాలా మంచి వాళ్ళలో ఉండేవాడు. బ్యాడ్ బాయ్లో ఎలా మారాడు అండ్ ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ అనమాట. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే బాగుందండి, నాకైతే నచ్చింది. కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. మనకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తోటి లైట్ ఎమోషనల్గా అలా వెళ్ళిపోద్దండి. అండ్ డెఫినెట్లీ ఈ వీకెండ్కి ఒక మంచి మూవీ చూడాలనుకుంటే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ చూసేయండి. ఫుల్గా ఎంటర్టైన్ అవుతారనమాట. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ మూవీ అయితే మనకి. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ గురించి చెప్పుకోవాలంటే మూవీ డబ్బింగ్ అయితే చాలా బాగుందండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్లోనే అలా వెళ్ళిపోద్ది అనమాట. సాంగ్స్ బాగున్నాయి. అండ్ 'లవ్ టుడే' మూవీ లాగానే మూవీ మొత్తం మనకి హీరో మీద డిపెండ్ అయితే ఉంటుందండి. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అనుపమ గారు అండ్ ప్రదీప్ గారి కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. బాగుంది చూడడానికి అయితే. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ వెరీ గుడ్. అండ్ మూవీ కొత్తగా ఏమి ఉండదండి, కానీ ఫుల్ ఎంటర్టైన్ మూడ్లోని అలా వెళ్ళిపోద్ది అనమాట. ఎమోషనల్గా కూడా చాలా బాగుంది. మిగతావంటే ఉన్నంత వరకు బాగున్నాయండి అన్నీను. ఫ్లాస్ లేవా అంటే లేదండి, ఉన్నాయి. చిన్న చిన్న ఫ్లాస్ అనమాట. బట్ డెఫినెట్లీ మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ చూడాలంటే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ చూసేయండి. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు మీరైతే. అండ్ ఎక్స్పెక్టేషన్స్ డీసెంట్గా పెట్టుకోండి. ఎంత తక్కువ పెట్టుకున్నా అంత మంచిది. అండ్ తక్కువ పెట్టుకుంటే మంచిగా ఎంజాయ్ చేయగలం మనం. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి 5కి. అండ్ డోంట్ మిస్ ది ఎంటర్టైనర్ ఇన్ థియేటర్స్. అండ్ మీరు ఆల్రెడీ ఈ మూవీ థియేటర్స్లో చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.